వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు రిలీజ్ అయినటువంటి బజే వాయువేగం మూవీ ఎలా ఉంది, అసలు ఆడియన్స్ కి ఎంత వరకు రీచ్ అవుతుంది ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇవాళ నేను బజే వాయువేగం సినిమా అయితే చూడడం జరిగింది. ప్రమోషన్స్ లో కూడా ఒక క్రికెటర్ లైఫ్ స్టైల్, ఒక లైఫ్ జర్నీ ఉంటుందంటూ కార్తికేయ వాళ్ళు చాలా బాగా ప్రమోషన్స్ అయితే చేస్తారు. ఈ సినిమాకి ఎందుకు అంత వెయిటేజ్ ఉంది అంటే, ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ తోటి వచ్చింది కాబట్టే ఈ సినిమా మీద క్రేజు, వెయిటేజు అన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే మన కార్తికేయ, అలాగే ఐశ్వర్య మీనన్ అండ్ తనికెల భరణి గారు, శరత్, అలాగే రవిశంకర్ గారు. సో ఇలా కొంచెం పెద్ద పెద్ద కాస్టింగ్ అనే ఉంది. అండ్ రాహుల్ కూడా ఉన్నాడు, హ్యాపీ డేస్ రాహుల్ కూడా ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ కాస్టింగ్లో ఉన్నారనమాట. మరి ఈ సినిమాని మనందరికీ కూడా అందజేసిన డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ రెడ్డి అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన వారు రతన్ గారు. మరి మొత్తానికి సినిమా ఎలా ఉంది ఏంటి, సో మనం వాళ్ళు ప్రమోషన్స్ అవన్నీ చూసుకున్నప్పుడు చూస్తే సినిమా డెఫినెట్గా నచ్చుద్ది. ఒక కామన్ పర్సన్ లైఫ్లోకి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తే తను ఎలా డీల్ చేస్తాడు, అండ్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్కి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఒక పక్కన, అండ్ ఈ కుర్రోడు అలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో ఎలా ఎదుర్కొన్నాడు అన్నది కథ అని చెప్పేసి ముందు నుంచి వాళ్ళు చెప్పుకుని రావడం జరిగింది. అండ్ మనం నిజంగా ఒక జెన్యూన్ ఆడియన్గా మనం థియేటర్లో కూర్చొని చూస్తే కనుక ఫస్ట్ హాఫ్ అయితే సినిమాలో మనం చాలామంది కోరుకుంటుంటారు ఒక కామెడీ ఉండాలి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, ఇలా ఉండాలి, అన్ని రకాలు ఉండాలి అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. బట్ ఈ సినిమాలో ఎక్కడో కొంచెం ఎడ్జ్ ఆఫ్ ద పాయింట్లో కామెడీ అన్నది అసలు లేనే లేదు. సో మొత్తం అంతా సీరియస్ పార్ట్లోనే సినిమాని తీసుకెళ్ళడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ల్యాగ్ లాగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో అయితే ఏంట్రా ఇది కొంచెం సీరియల్ టైప్ ఆఫ్ టెక్స్చర్లా ఉంది అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. యాజ్ యూజువల్ కార్తికేయ అయితే యాక్టింగ్ చాలా 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 బాగా చేశాడని చెప్పొచ్చు. తనికెల భరణి గారిది, అలాగే కార్తికేయ అండ్ రాహుల్కి మిక్సప్లో సీన్స్ ఉంటాయి, అవన్నీ కూడా చాలా బాగా పండినాయి అని చెప్పొచ్చు. సింపుల్గా ఈ స్టోరీ ఏంటంటే ఒక కుర్రాడు ఎవరైతే చిన్నప్పుడే అమ్మ నాన్నను కోల్పోతాడో, సో వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఈ అబ్బాయిని చేరదీస్తాడనమాట. చేరదీసి తన సొంత కొడుకులాగా చూసుకుంటాడు. సో చదువు ఇష్టం లేకపోతే క్రికెట్ ఇష్టం అని తెలిసి వాడిని ఎలాగైనా క్రికెటర్ చేయాలి అని చెప్పి ఆ నాన్న కష్టపడుతూ ఉంటాడనమాట. సో ఇలా ఉన్న కట్ చేస్తే పెద్ద అయ్యేసరికి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఇద్దరు అన్నదమ్ముళ్ళు కూడా ఏమీ లైఫ్లో లీడ్ చేయలేకపోతారనమాట. బట్ అలాంటి టైంలో వాళ్ళ నాన్నకి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల సో వాళ్ళ నాన్నకి డబ్బులు అవసరం ఉంటుంది. సో వాళ్ళ నాన్న ఎంతో ప్రేమగా చూసుకునే పొలాన్ని నమ్మకుండా ఎలాగైనా సో డబ్బు గ్యాదర్ చేసి వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పేసి హీరో అనుకుంటాడు. బట్ హీరోకి ఏంటంటే ఎడ్జ్ ఆఫ్ ద పాయింట్ తను బెట్టింగ్స్ వేస్తూ ఉంటాడు, క్రికెట్ బెట్టింగ్స్. సో అలా క్రికెట్ బెట్టింగ్ వేసి డబ్బులు గెలుచుకుని కూడా రిస్క్లో పడతాడు. అది ఎలాంటి రిస్క్, అసలు డబ్బులు కార్తికేయ దగ్గరికి వచ్చాయా లేదా, సో ఎలా వాళ్ళ నాన్నని కాపాడుకున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మనం సినిమా అయితే చూడాలి. సో సెకండ్ హాఫ్ అయితే మంచి గ్రిప్పింగ్గా ఉందని చెప్పొచ్చు. యాజ్ ప్రశాంత్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో చాలా సినిమాలు అసిస్టెంట్ లెవెల్లో చేసినప్పటికీ కూడా తను ఫస్ట్ డైరెక్ట్ చేసిన ఫిల్మ్ అయినప్పటికీ కొన్ని సీన్స్ సీరియల్ టెక్స్చర్ కనిపించిన కొన్ని మాత్రం చాలా చాలా బాగా తీశాడని చెప్పొచ్చు. అండ్ ఐశ్వర్య మీనన్ క్యారెక్టర్కి పెద్ద వెయిటేజ్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఏదో ఉందంటే ఉంది, ఏదో చిన్న చిన్న బేసిక్ థింగ్స్కి మాత్రమే అన్నట్టుగా ఉంది, కానీ అంత వెయిటేజ్ అయితే లేదు ఆమె క్యారెక్టర్కి. బట్ చెప్పినట్టుగానే ఇందులో మంచిగా ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్స్ అయితే చూడొచ్చు. అద్దరిపోయే ఎమోషన్ అయితే మనకి సెకండ్ హాఫ్లో ఉంటుంది. అండ్ రాహుల్ కూడా హ్యాపీ డేస్లో పర్ఫామ్ చేసినంత క్రేజ్ అయితే లేదు, ఇక్కడ కూడా నార్మల్గానే ఉంది. సో మొత్తానికి ఈ సినిమాని ఎవరన్నా పుల్అప్ చేసి తీసుకొచ్చారా అంటే అది కార్తికేయ అని మాత్రమే చెప్పొచ్చు. ఎవరైనా సరే క్రికెట్ లవర్స్ ఉండి లేదంటే ఒక మంచి ఫాదర్ సన్ సెంటిమెంట్ సినిమా చూడాలనుకుంటే కనుక డెఫినెట్లీ మస్ట్ వాచ్లో బజే వాయువేగం అయితే ఉంటుంది. గో అండ్ వాచ్ ఇన్ నియరెస్ట్ యువర్ థియేటర్స్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్.